అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణం 18వ అధ్యాయానికి స్వాగతం. మనం రోజు శివస్తుతి చేసుకుంటున్నాం కదా, ఇవాళ నారాయణ స్తుతి చేసుకుందాము. నేను కృష్ణాష్టకం చదువుతున్నానండి ఇవాళ. ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకాసం హారనూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హపీచ్ఛాపచూడాంగం కృష్ణం వందే జగద్గురుం उत्पुल्ल पद्म पत्राक्षं नीलाजीमूत सन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणी केळि संयुक्तं पीताम्बर सुशोभितं अवाप्त तुलसी गन्धं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कित वक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साङ्गं महोरस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णाष्टकमिदं पुण्यं प्रातः युरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति. ఓం 18వ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్యఫలము వలననే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునయ్యుండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున నుండవలసినదే కదా. అట్టి నేనెక్కడ? మీ దర్శన భాగ్యం ఎక్కడ? నాకు సద్గతి ఎక్కడ? పుణ్యఫలప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ? పాపాత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణువాలయమందు ప్రవేశించుటెక్కడ? ఇవి అన్నీ దైవికములగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో దానఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించాను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నయూ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమయ్యన్నట్టివి కాన వివరించెదను. శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుషుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మనాచరించి వాని ఫలమును పరమేశ్వరార్పిత మునరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటి వానిని ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుండగాను, అనగా ఈ 3 మాసముల ఎందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందును స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడవును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసములో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోపుడు ఇట్లు ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మ్యాస వ్రతమని చెప్పితిరే,
ఏ కారణము చేత దానిని ఆచరించవలెను? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతము యొక్క ఫలమేమిటి? విధానమెట్టిది? సవిస్తరముగా విశదీకరింపుడని కోరాడు. అందులకు అంగీరసుడు ఇటు చెప్పాను. ఓయి వినుము. చాతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాసమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమనియు పేరు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కర్యాలు చేసిన పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని గాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. తొల్లి హృదయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదునిగాంచి ఏమీయూ తెలియని వానివలే మందహాసముతో ఇట్లనెను. నారదా, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించిన ధర్మములు ఆచరించుచున్నారా? ప్రపంచమున ఏ అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగని విషయములేమీయూ లేవు కదా. అయినను నన్ను వచింపు మనుటచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులవుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదని చెప్పిన పదార్థములను భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములను చేయుచు అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నర్చి రక్షింపుమని ప్రార్థించాడు. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపముతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడు శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింపజేతునాయని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల్యాది అలంకార రహితుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడదెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు ఆ లక్ష్మీనారాయణులను ఇట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అష్టాదశాధ్యాయము 18వ రోజు పారాయణము సమాప్తము. ఓం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే.